దయచేసి మా కొడుకును చంపుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి అని కన్న తల్లిదండ్రులే సుప్రీంకోర్టులో 2 ఏళ్లుగా పోరాడారంటే మీరు నమ్మగలరా? అసలు అలాంటి పరిస్థితి ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది? అసలు తమ కొడుకు హరీష్ రాణాకు ఏమైంది? కోర్టు కూడా సరే చంపుకోండి అని పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? इन्होंने हौसला रखा, मेरा हौसला टूट गया। नहीं आप फिर भी हौसला देखिए हम अब भी देखते देखते ना हम कुछ और तो कर नहीं सकते। नहीं ऐसी कोई बात नहीं है। అసలు ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి? ఇండియాను మొత్తం ఏడిపిస్తున్న ఈ స్టోరీ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. सबको माफ करते हुए, हम सबसे माफी मांगते हुए आ जाओ, ठीक है? అందరినీ క్షమిస్తూ అందరినీ క్షమాపణ కోరుతూ ఇక ప్రశాంతంగా వెళ్ళు అంటూ ఓ బ్రహ్మకుమారి హరీష్తో అన్న ఈ చివరి మాటలు చాలా మందిని ఎమోషనల్ చేస్తున్నాయి. ఇది గాజియాబాద్కు చెందిన హరీష్ అనే వ్యక్తి కథ. 2013లో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. గత 13 ఏళ్లుగా హరీష్ కోమాలో వెజిటేటివ్ స్టేట్లో, అంటే కనీసం కదల్లేని పరిస్థితిలో ఉండిపోయాడు. అయితే పోయిన వారం సుప్రీంకోర్టు హరీష్కి రైట్ టు డై విత్ డిగ్నిటీ, అంటే గౌరవప్రదంగా మరణించే హక్కు కింద ప్యాసివ్ యుథనేషియాకి అనుమతిచ్చింది. భారత చరిత్రలో ఇలా కోర్టు ద్వారా ప్యాసివ్ యుథనేషియాకు పర్మిషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే ఏంటి? 2013లో హరీష్ రాణాకి అసలేం జరిగింది? అది 2013వ సంవత్సరం. హరీష్ రాణా పంజాబ్లోని మొహాలీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కానీ ఒకరోజు జరిగిన భయంకరమైన ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్లో 4వ అంతస్తు నుండి హరీష్ కింద పడిపోయాడు. దానివల్ల అతని మెదడుకు చాలా తీవ్రమైన గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్లు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ప్రాణమైతే నిలబడింది. కానీ ఆ ప్రమాదం తర్వాత హరీష్ మళ్ళీ ఎప్పుడూ కళ్ళు తెరవలేదు. పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. మొదట్లో హరీష్ కోలుకుంటాడని వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆశగా ఎదురు చూసింది. ఎందుకంటే చాలా కాలం కోమాలో ఉండి కూడా మళ్ళీ మామూలు మనుషులైన కేసులు మనకు తెలుసు కదా. అందుకే హరీష్ ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిరోజు అదే నమ్మకంతో గడిపారు. అన్ని రకాల హాస్పిటల్స్ తిప్పారు. ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లను కలిశారు. సాధ్యమైన ప్రతి ట్రీట్మెంట్ చేయించారు. కానీ కాలం గడిచే కొద్దీ డాక్టర్లు ఒక చేదు నిజాన్ని చెప్పారు. హరీష్ పరిస్థితి పీవీఎస్, పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్కి చేరుకుందని ఓ పిడుగులాంటి వార్త అతని పేరెంట్స్కి చెప్పారు. అంతే, అప్పుడే తమ కొడుకు తిరిగి నార్మల్ మనిషి అవుతాడన్న నమ్మకం చచ్చిపోయి అక్కడే కుప్పకూలిపోయారు పాపం ఆ ఇద్దరు తల్లిదండ్రులు. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఒక మనిషి టెక్నికల్గా బ్రతికే ఉంటాడు. అతని గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, ఊపిరి ఆడుతూనే ఉంటుంది. కానీ అతనికి స్పృహ మాత్రం ఉండదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేడు. తనంతట తాను కదలలేడు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేడు. హరీష్ ప్రాణంతో ఉండాలని ఒక ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఒంట్లోకి ఆహారం పంపించేవారు. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ సాగుతూనే ఉంది. ఎప్పటికైనా ఏదో ఒక శుభవార్త వింటామని, తమ కొడుకు మళ్ళీ పాత హరీష్లా కళ్ళు తెరుస్తాడని ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఆశగా ఎదురుచూశారు. రోజులు నెలలుగా, నెలలు ఏళ్లుగా మారిపోయాయి. కానీ హరీష్ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 13 ఏళ్లుగా అతను అలాగే ఉండిపోయాడు. ఇన్నేళ్లలో హరీష్ కుటుంబం కేవలం మానసిక వేదనే కాదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడింది. అంతకాలం ట్రీట్మెంట్ ఖర్చులు భరించడం అంటే మామూలు విషయం కాదు కదా. మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. కొడుకు ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఏకంగా తమ ఇంటిని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. అయినా సరే ఆ తల్లిదండ్రులు ఎక్కడ ఆశ వదలలేదు. ప్రతి కొత్త మెడికల్ రిపోర్ట్లోనూ తమ కొడుకు కోలుకుంటాడనే చిన్న ఆశ కోసం వెతుక్కునేవారు. కానీ కాలం గడిచే కొద్దీ హరీష్ కోలుకునే అవకాశాలిక లేవని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఇన్నేళ్లుగా ఎటు చూసినా నిరాశను ఎదురవడంతో హరీష్ కుటుంబం ఒక అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై ఇప్పటికీ చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తమ కొడుకు పరిస్థితిని చూడలేక వాళ్ళు కోర్టు మెట్లెక్కి తమ కొడుకుకు ఇచ్ఛామరణం, ప్యాసివ్ యుథనేషియాను ప్రసాదించమని వేడుకున్నారు. 2024లో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. మా కొడుకు పరిస్థితి ఏళ్ల తరబడి ఏ మాత్రం మారడం లేదు, అతను కోలుకునే ఛాన్స్ కూడా లేదని డాక్టర్లే చెప్తున్నారు. అందుకే దయచేసి అతనికి ప్యాసివ్ యుథనేషియా, అంటే చికిత్స ఆపి మరణించేలా చేయడం కోసం పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును కోరుకున్నారు. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు. హరీష్ పరిస్థితి టర్మినల్ హిల్ లేదా చనిపోయే దశలో ఉన్న వ్యాధిగా భావించలేమని, అందుకే మరణానికి అనుమతి ఇవ్వలేమని కోర్టు చెప్పేసింది. ఆ తర్వాత ఈ మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ కూడా మొదట్లో లైఫ్ సపోర్ట్ తీసేయడానికి కోర్టు అస్సలు ఒప్పుకోలేదు. పైగా పేషెంట్కి ట్రీట్మెంట్ అందేలా చూడడానికి కోర్టు ప్రయత్నించింది.
ఆ సమయంలో సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఒక కీలక ఆదేశం ఇచ్చింది. హరీష్ బాబు మీద ఆర్థిక భారం పడకుండా అతని వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పింది. కానీ ఎంతకాలం గడిచినా హరీష్ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో 2025లో హరీష్ తండ్రి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నా కొడుకు గత 13 ఏళ్లుగా కనీసం కదల్లేని పరిస్థితిలో పీవీఎస్లో ఉన్నాడు. మాట్లాడలేడు, స్పందించలేడు. కనీసం ఆహారం కూడా పైపుల ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. అతని పరిస్థితి రోజురోజుకు ఇంకా దిగజారిపోతుంది. ఇక కోలుకునే అవకాశమే లేదని డాక్టర్లే చెబుతున్నారు. అందుకే దయచేసి నా కొడుకుకు గౌరవప్రదంగా మరణించే హక్కు, రైట్ టు డై విత్ డిగ్నిటీని కల్పించండి అని కోర్టును వేడుకున్నారు. నిజానికి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కుతో పాటు గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుండా అసలు మెడికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం కోర్టు ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసింది. అందులో రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. హరీష్ మెడికల్ కండిషన్ పూర్తిగా చెక్ చేసి అతను నిజంగానే కోలుకోలేని స్థితిలో ఉన్నాడా, ఇక మున్ముందు ఏమాత్రం కోలుకునే అవకాశం లేదా, ఒకవేళ లైఫ్ సపోర్ట్ తీసేస్తే అది మెడికల్ రూల్స్ ప్రకారం కరెక్టేనా అని తేల్చడం ఈ బోర్డు పని. చివరికి డాక్టర్ల రిపోర్ట్లో ఒక విషయం క్లియర్ అయింది. హరీష్ చాలా ఏళ్లుగా అలా ఉన్నాడని, కనీసం కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదని వాళ్ళు చెప్పారు. అతను పూర్తిగా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే పైపుల ద్వారా ఆహారం అందించడం మీదనే బ్రతుకుతున్నాడని రిపోర్ట్ ఇచ్చారు. ఈ మెడికల్ రిపోర్టులు మరియు మన దేశ చట్టాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అత్యంత అరుదైన కేసుల్లో ప్యాసివ్ యుతనేషియా ఇవ్వొచ్చని కోర్టు ఒప్పుకుంది. అంటే ఒక పేషెంట్ కోలుకునే ఛాన్స్ అస్సలు లేనప్పుడు, కేవలం లైఫ్ సపోర్ట్ మీదనే ప్రాణం ఉన్నప్పుడు చట్టబద్ధంగా ఆ సపోర్ట్ని తీసేయొచ్చని చెప్పింది. అయితే ఈ ప్రక్రియ అంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన కేర్ సెంటర్లో జరగాలని, హరీష్కి ఎలాంటి నొప్పి లేకుండా, ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత హరీష్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఈ వీడియో మొదట్లో మీరు చూసిన వీడియో హరీష్ను ఎయిమ్స్కు పంపే ముందు అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో గుడ్ బై చెప్తున్నప్పుడు తీసింది. హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత అన్ని మెడికల్ మరియు చట్టపరమైన రూల్స్ ప్రకారం ప్యాసివ్ యుతనేషియా ప్రాసెస్ మొదలైంది. ఎక్స్పర్ట్స్ ప్రకారంగా ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి 15 నుండి 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తీసేసిన తర్వాత హరీష్ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన దేశంలో లైఫ్ సపోర్ట్ తీసేయాలనే నిర్ణయం ఫ్యామిలీ మెంబర్స్ సొంతంగా తీసుకోలేరు. ఖచ్చితంగా కోర్ట్ పర్మిషన్ ఉండాలి. అసలు యుతనేషియా అంటే ఏంటంటే భరించలేని బాధను అనుభవిస్తున్న ఒక వ్యక్తికి ఆ నరకం నుండి విముక్తి కలిగించడానికి ఇచ్చే మరణం. ఇందులో 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ యుతనేషియా, ఇందులో డాక్టర్లే స్వయంగా ఒక ఇంజెక్షన్ లేదా మందు ఇచ్చి పేషెంట్ చనిపోయేలా చేస్తారు. ఇది మన దేశంలో పూర్తిగా నేరం. చట్టం దీన్ని హత్యగా పరిగణిస్తుంది. ఇక ప్యాసివ్ యుతనేషియా విషయానికి వస్తే ఇందులో డాక్టర్లు పేషెంట్ను నేరుగా చంపరు. కేవలం వెంటిలేటర్ లేదా ఫీడింగ్ ట్యూబ్ లాంటి కృత్రిమ సపోర్ట్లను మాత్రమే తీసేస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి శరీరం సహజంగానే స్పందించడం ఆగిపోయి మరణిస్తారు. మన దేశంలో ఈ ఇచ్చా మరణం గురించి చట్టాలు మెల్లిమెల్లిగా మారాయి. ఇదంతా మొదలైంది 2011లో అరుణా షాన్బాగ్ కేసుతోనే. అరుణ ముంబైలోని ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసేవారు. 1973లో ఆమెపై జరిగిన ఒక ఘోరమైన దాడి వల్ల ఆమె పూర్తిగా వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె అదే స్థితిలో ఉండిపోయారు. 2011లో ఆమె కేసు సుప్రీంకోర్టుకు చేరినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్యాసివ్ యుతనేషియా ఇవ్వొచ్చని కోర్టు మొదటిసారి చెప్పింది. అండ్ అరుణా షాన్బాగ్కు ప్యాసివ్ యుతనేషియాను రిజెక్ట్ చేసింది కోర్టు. కానీ దీనికోసం చాలా కఠినమైన రూల్స్ పెట్టింది. ఒక పేషెంట్ కోలుకునే ఛాన్స్ అస్సలు లేనప్పుడు లేదా పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే వెంటిలేటర్ లేదా ఫీడింగ్ ట్యూబ్ లాంటి లైఫ్ సపోర్ట్ను ఆపేయొచ్చని కోర్టు క్లియర్ చేసింది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు హైకోర్టు బెంచ్ పర్మిషన్ తప్పనిసరి. అంతేకాదు 3 స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన ఒక మెడికల్ కమిటీ ఆ పేషెంట్ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి ఇక కోలుకోవడం సాధ్యం కాదు అని తేల్చాకే ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతేకాదు ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా అత్యంత సన్నిహితుల పర్మిషన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక్కో దేశంలో ఒక్కోలా రూల్స్ ఉన్నాయి. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంటే 2002లో యుతనేషియాను లీగల్ చేసిన దేశం ఇది. అక్కడ డాక్టర్లు కొన్ని కఠినమైన రూల్స్తో పేషెంట్ కోరిక మేరకు మరణాన్ని ప్రసాదిస్తారు. బెల్జియం ఇక్కడ కూడా ఇలాంటి చట్టమే ఉంది. కెనడా, స్పెయిన్, లగ్జంబర్గ్, కొలంబియా ఈ దేశాల్లో కూడా డాక్టర్ల సహాయంతో మరణించే పద్ధతికి డాక్టర్ అసిస్టెడ్ డెత్గా లీగల్ గుర్తింపు ఉంది.
కానీ మన దేశంలో మాత్రం కేవలం వెరీ రేర్ కేసుల్లో కోలుకునే ఛాన్స్ అస్సలు లేనప్పుడు మాత్రమే కోర్ట్ పర్మిషన్తో ప్యాసివ్ యుథనేషియాకు పర్మిషన్ ఇస్తారు. అయితే కొన్ని దేశాల్లో యాక్టివ్ యుథనేషియాకు కూడా పర్మిషన్ ఉంది. అంటే డాక్టర్లే నేరుగా ప్రాణం తీసే మందులు ఇస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఈ పద్ధతి కోసం అక్కడికి వెళ్తుంటారు. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా లాంటి కొన్ని స్టేట్స్లో కూడా దీనికి పర్మిషన్ ఉంది. కానీ ఏషియా అండ్ ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇది ఇప్పటికీ ఇల్లీగల్. భారతదేశం కూడా ఆ లిస్ట్లోనే ఉంది. మన దేశంలో యాక్టివ్ యుథనేషియా మీద పూర్తిగా బ్యాన్ ఉన్నప్పటికీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్తో ప్యాసివ్ యుథనేషియాకు మాత్రం పర్మిషన్ ఉంది. దీనికోసం డాక్టర్లు, హాస్పిటల్ కమిటీ మరియు కోర్టు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం హరీష్ రాణా కేసు కూడా ఇదే పద్ధతిలో సాగుతోంది. సో గైస్, ఇదే ప్రజెంట్ దేశాన్ని మొత్తం ఎమోషనల్ చేస్తున్న హరీష్ రాణా స్టోరీ. హరీష్ రాణా పేరెంట్స్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.